హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద క్లాసెస్. ఈరోజు మనము సెలాయిజంలో భాగంగా సెకండ్ వీడియోను చూస్తున్నాం. ఈ సెకండ్ వీడియో ఏం చెప్తుంది అంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని అందులో ఉన్నటువంటి మన కాంపోనెంట్స్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ పరంగా మనము విశ్లేషణ చేసుకుంటాం. ఓకే, అందులో భాగంగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఓకే, ఈ ప్రకటనలు మనకు ఉండేటటువంటి ప్రకటనలు ఇలా ఉంటాయండి. మొట్టమొదటిది మనకు ఉండేటటువంటిది నంబర్ 1 ఎగ్జాంపుల్ చూడండి. అన్ని పెన్నులు తెలుగులో కన్నా ఇంగ్లీష్లో నేర్చుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్ నేర్వండి, బాగుపడతారు. ఇంగ్లీష్లో తెలుగులో ఎందుకు అంటే కొన్ని సందర్భాలన్నా ఎక్కడైనా పాసిబిలిటీస్ వచ్చినప్పుడు తెలుగులో ఇబ్బంది ఉంటుందండి. ఇంగ్లీష్ బెటర్, ఇంగ్లీష్ తెలుగు వర్షన్ రెండు ఉంటాయి కాబట్టి యూ బెటర్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఆల్ పెన్ ఆర్ పెన్సిల్ అంటాడు, ఆల్ పెన్ ఆర్ పెన్సిల్ అంటాడు. ఓకే, ఈజీగా ఉంటుంది, ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే ఆల్ రెయిన్ ఆర్ క్లౌడ్స్ అంటాడు. ఓకేనా, అన్ని వర్షాలు మేఘాలు అంటాడు. అలాగే మూడవ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటాడు. ఓకే, సో అంటే కొన్ని పిల్లులు ఎలుకలు అంటాడు. అలాగే నాలుగవది కొన్ని కుక్కలు, సమ్ డాగ్స్ ఆర్ BATS బ్యాట్స్ అంటే గబ్బిలాలు అంటాం. అలాగే ఐదవది ఏం చేస్తాం చూడండి. ఐదవది సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటాం. కొన్ని టేబుళ్ళు చైర్లు అంటాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనము సిక్స్త్ది ఇక్కడ రాద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి అంటే సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అంటాం, దే ఆర్ నాట్ క్యాట్స్ అంటాం. అలాగే ఏడవ ఉదాహరణ సమ్ రెయిన్స్ ఆర్ నాట్ బోట్స్ అంటాం, BOATS బోట్స్. అలాగే ఎనిమిదవ ఉదాహరణ నో బస్ ఈజ్ ట్రైన్ అంటాం, అంటే ఏ బస్సు కూడా రైలు కాదు అంటాం. అట్లాగే నెక్స్ట్ తొమ్మిదవది ఏం చెప్తాం, నో రివర్ ఈజ్ ఫిష్, ఏ నది కూడా ఇక్కడ చేప కాదు అంటాం. సో ఇక్కడ మనం ఒక 9 ఉదాహరణలు తీసుకున్నాం. ఈ 9 ఉదాహరణలను మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం. అసలు దీంట్లో ఎలా ఉన్నాయి, బేసిక్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ప్రాథమికంగా మనం ఏం చేయాలి, ఎలా దాన్ని అప్రోచ్ కావాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ప్లాన్ చేసుకుందాం. మొట్టమొదలు మనం ఏం చేయాలి, ఇది ధనాత్మకమా రుణాత్మకమా అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి, ధనాత్మకమా రుణాత్మకమా. ఇచ్చినటువంటి ప్రకటన ధనాత్మక ప్రకటననా అలాగే రుణాత్మక ప్రకటననా అనేది మెయిన్గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ పెన్ ఆర్ పెన్సిల్, ఇక్కడెక్కడా కూడా నో లేదా నాట్ అనే పదాలు లేని కారణంగా ఇది ధనాత్మక ప్రకటన. ఓకే, ఫస్ట్ ధన రుణ డిసైడ్ చేయాలి. ఓకే, ఇది ధనాత్మక ప్రకటన అండి. అలాగే ఆల్ రెయిన్ ఆర్ క్లౌడ్స్, ఇది కూడా ధనాత్మక ప్రకటననే. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, ఇది కూడా ధనాత్మక ప్రకటననే. సమ్ డాగ్స్ ఆర్ బ్యాట్స్ అంటాడు, ఇది కూడా ధనాత్మక ప్రకటననే. అలాగే సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్, ఇక్కడ కూడా ధనాత్మక ప్రకటననే. ఎందుకనగా ఇందులో ఎక్కడా కూడా ఎలాంటి నో అనే పదము లేదా నాట్ అనే పదము ఇక్కడ ఉపయోగించలేదు. కావున ఇవన్నీ కూడా ధనాత్మక ప్రకటనలు.
తదుపరి ఇక్కడ సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అన్నాడు, సమ్ రెయిన్స్ ఆర్ నాట్ బ్యాట్స్ అన్నాడు. ఇక్కడ నాట్ అనే పదం వచ్చింది కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంట్, ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంట్, ఇక్కడ నో అనే పదం వచ్చింది కాబట్టి ఇది కూడా నెగటివ్ స్టేట్మెంట్, ఇక్కడ నో అనే పదం వచ్చింది కాబట్టి ఇది కూడా నెగటివ్ స్టేట్మెంట్. ఓకే, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాం, అటువైపు ఇచ్చినవన్నీ కూడా నెగటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా, వెరీ నైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, వాట్ ఈజ్ సబ్జెక్ట్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ పెన్ అనేది సబ్జెక్టుగా పేర్కొంటాం, పెన్సిల్ అనేది ఆబ్జెక్ట్గా పేర్కొంటాం. ఇది సబ్జెక్టుగా మనం పేర్కొంటామండి, ఇక్కడేమో దీన్ని ఆబ్జెక్ట్గా మనం స్వీకరిస్తాం. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేస్తాం, మిగతా వాటిని అన్నింటినీ కూడా అలాగే ట్రేస్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, రెయిన్ అనేది సబ్జెక్ట్, క్లౌడ్స్ అనేది ఆబ్జెక్ట్. సిమిలర్గా క్యాట్స్ అనేది సబ్జెక్ట్, ర్యాట్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా డాగ్స్ అనేది సబ్జెక్ట్, బ్యాట్స్ అనేది ఆబ్జెక్ట్. సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్ అన్నాడు, టేబుల్స్ అనేది సబ్జెక్ట్, చైర్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో సిమిలర్గా సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అన్నాడు, డాగ్స్ అనేది సబ్జెక్ట్, క్యాట్స్ అనేది ఆబ్జెక్ట్. రెయిన్స్ అనేది సబ్జెక్ట్, బోట్స్ అనేది ఆబ్జెక్ట్. బస్ అనేది సబ్జెక్ట్, ట్రైన్ అనేది ఆబ్జెక్ట్. రివర్ అనేది సబ్జెక్ట్, ఫిష్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి బయలుదేరుతాము అంటే ఇక్కడ ఈ ఏవైతే సబ్జెక్ట్ ఆబ్జెక్టుని డిసైడ్ చేసుకున్నామో తదుపరి ఈ సబ్జెక్ట్స్ 100%, 50%, అలాగే ఆబ్జెక్ట్ 50%, 100% డిసైడ్ చేయాలి. ఇక్కడ ఇది మెయిన్గా కీలకమైనటువంటి విధానం. అయితే ఎలా మనం డిసైడ్ చేస్తాము అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఎలా డిసైడ్ చేస్తాం చూడండి. ఇక్కడ క్వాంటిఫైయర్ అంటాం, పదము అంటాం. పదం పైన సబ్జెక్ట్ ఆధారపడి ఉంటుంది. ఓకేనా, క్వాంటిఫైయర్ అంటాం, పదం పైన ఏది ఆధారపడి ఉంటుంది, సబ్జెక్ట్ ఆధారపడి ఉంటుంది. ఓకేనా, పదము ఆల్ అనే పదం ఉందనుకోండి, సబ్జెక్ట్ 100%గా ట్రీట్ చేస్తాం. ఆల్రెడీగా మనకు తెలుసు, మనం పటన్ రాసుకున్నాం, ఫస్ట్ క్లాస్లో రాసుకున్నప్పుడే రాసుకున్నాం ఆల్. ఓకే, నో, ఆల్ అనేది పాజిటివ్, యూనివర్సల్ పాజిటివ్ కాబట్టి 100%. నో 1 అంటాడు, నో అనేది నెగిటివ్ కాబట్టి 100. సో ఆల్ అనేది 100%ని తెలియజేస్తుంది. అన్నీ అంటాం అచ్చ తెలుగులో. ఓకేనా, సో ఆల్ అన్నా, ఎవ్రీ వన్ అన్నా. ఓకేనా, ఎవ్రీ వన్ అన్నా, ఈచ్ అండ్ ఎవ్రీ అన్నా. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ప్రతిదీ అన్నా. ఓకే, 99% ఆలే ఉపయోగిస్తారు, ఇవేం ఉపయోగించరు. అలాగే దీంట్లో నెగటివ్ నో 1 అన్నా. ఓకే, అప్పుడు మనము ఏం ఉపయోగించాలి, సబ్జెక్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ 100%. ఇదంతా కూడా దేనికి సమానము, 100%గా మనం పేర్కొంటాం. అయితే కొన్ని సందర్భాలలో ఏమొస్తుంది, సమ్ అని వస్తుంది, సమ్ అంటాడు. ఓకేనా, సమ్ ఆర్ కొన్ని అంటాడు, ఎ ఫ్యూ అంటాడు, కొన్ని అంటాడు, ఎ ఫ్యూ అంటాడు, సమ్ అన్నా ఫ్యూ అన్నా దేన్ని తెలియజేస్తుంది, 50%ని తెలియజేస్తుంది. ఓకేనా, సబ్జెక్ట్ అనేది దేని మీద ఆధారపడుతుంది, ముందున్నటువంటి క్వాంటిఫైయర్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పాజిటివ్ నెగిటివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతే ట్రీటెడ్ యాజ్ 50%గా ఆబ్జెక్ట్ని ట్రీట్ చేస్తాం. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది అంటే అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది నెగటివ్ స్టేట్మెంట్ అయితే దాన్ని ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ని ఎలా ట్రీట్ చేస్తాం, 100%గా ట్రీట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్, వీటిని మనం గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది. ఓకేనా, సో దట్ సబ్జెక్ట్ అనేది
పదం మీద దాంట్లో ఉన్నటువంటి పదం పైన ముందున్నటువంటి పదం పైన ముందున్నటువంటి క్వాంటిఫైయర్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఆబ్జెక్ట్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ధనాత్మక ప్రకటన అయితే ఆబ్జెక్ట్ 50%గా పేర్కొంటాం. అదే రుణాత్మక ప్రకటన అయితే ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం మనము 100%గా తీసుకుంటాం. ఓకేనా? 100%గా తీసుకుంటాం. ఓకే. అలాగే సబ్జెక్ట్ అవుతే అన్నీ అవుతే 100%గా తీసుకుంటాం. లేదా నో అన్న 100%గా తీసుకుంటాం. కొన్ని అవును కొన్ని అనే పదజాలం ఉంటే ఏం తీసుకుంటాం మనం? 50%గా పేర్కొంటాం. ఇది మన బుర్రలో ఉండాలి. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్కి వెళ్ళి ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ పెన్ అనేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ముందున్నటువంటి పదం పైన ఆధారపడి ఉంటుంది. ముందున్న పదం ఆల్ ఉంది. ఆల్ ఉన్నప్పుడు ఏం రాస్తాం? యూనివర్సల్. కాబట్టి ఇది 100%ని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది రెయిన్ అంటాం. ఇది మనకున్నటువంటిది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆల్ పైన ఆధారపడి ఉంటుంది. ఆల్ ఉంది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు మనము? 100%గా పేర్కొనవచ్చు. అలాగే ఇక్కడున్నది క్యాట్స్ అంటాం. ఈ సబ్జెక్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ క్వాంటిఫైయర్ పైన ఆధారపడి ఉంటుంది, సమ్. ఓకేనా? కాబట్టి ఇక్కడ సమ్ అనేది ఎలా ట్రీట్ అవుతుంది? 50%గా ట్రీట్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ డాగ్ అనేది సబ్జెక్ట్, కానీ ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ముందున్న పదం సమ్ కాబట్టి ఇది 50%గా ట్రీట్ చేస్తుంది. అలాగే టేబుల్ ఇక్కడ ముందున్నది సమ్ కాబట్టి దీన్ని 50%గా మనం ప్లాన్ చేసుకుంటాం. ఇది అయిపోయింది. అట్లాగే ఇక్కడ కూడా ఇది సబ్జెక్ట్ అండి, కానీ ఇక్కడ సమ్ అనేది పదజాలము క్వాంటిఫైయర్ కాబట్టి దీన్ని ఎలిమెంట్ అంటాం దాన్ని. అట్లాగే 50%గా రాసుకుంటాం. ఇక్కడ రెయిన్ అనేది సమ్ముతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, 50%గా రాసుకుంటాం. బస్ అనేది నో అనేది యూనివర్సల్ నెగటివ్ స్టేట్మెంట్లో వస్తుంది క్వాంటిఫైయర్ కాబట్టి దీన్ని మనం ఏం రాస్తామండి? 100%గా ట్రీట్ చేస్తాం. ఇది కూడా 100%గా ట్రీట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేసాం? ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంది డిసైడ్ చేసుకున్నాం. ఆ తర్వాత సబ్జెక్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ముందున్నటువంటి పదం పైన ఆధారపడి ఉంటుంది. ముందున్నటువంటి పదం ఎలా ఉంటే అది అలా ట్రీట్ అవుతుంది. ముందున్నటువంటి పదం 100గా అన్నీ లేదా అందరూ అనే పదజాలాన్ని ఉపయోగించినట్లయితే అక్కడ ఏం ఉపయోగిస్తాం మనము? 50%, 100%గా మనం ట్రీట్ చేస్తాం. వాటిని మనం రాసుకున్నాము. ఒకవేళ ఆల్ ఉంటే 100% రాస్తాం, సమ్ ఉంటే 50% రాస్తాం, నో ఉంటే కూడా 100%గా ట్రీట్ చేస్తాం. అదంతా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఆబ్జెక్ట్ వైపుకి వెళ్ళాలి. ఆబ్జెక్ట్ మనం ఏమని రాసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఏమని రాసుకున్నాం? ఒకవేళ ధనాత్మక ప్రకటన అవుతే ఆబ్జెక్ట్ అనేది 50%గా ట్రీట్ అవుతుంది. ఒకవేళ రుణాత్మక ప్రకటన అవుతే ఆబ్జెక్ట్ అనేది 100%గా ట్రీట్ అవుతుంది. అవునా కాదా? కాబట్టి 100%, 50% రాసుకుంటాము. ఎందులో రాస్తాం? ఇందులో డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రకటన ధనాత్మక ప్రకటన కావున ఈ ఆబ్జెక్ట్ అనేది 50%గా ట్రీట్ అవుతుంది. అలాగే ఇది కూడా ధనాత్మక ప్రకటననే కావున ఈ యొక్క ఆబ్జెక్ట్ 50%గా ట్రీట్ అవుతుంది. అలాగే ఇది కూడా ధనాత్మక ప్రకటననే, ఈ ఆబ్జెక్ట్ కూడా 50%గా ట్రీట్ అవుతుంది. ఇది కూడా ధనాత్మక ప్రకటననే, ఈ ఆబ్జెక్ట్ అనేది 50%గా ట్రీట్ అవుతుంది. ఇక్కడ ఇది ధనాత్మకమే, ఇది కూడా 50%గా ట్రీట్ అవుతుంది. ఓకేనా? అట్లాగే ఇక్కడ క్యాట్స్ అనేది నెగటివ్ కాబట్టి ఇది రుణాత్మక ప్రకటన కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ 100%గా ఉంటుంది. ఇది రుణాత్మక ప్రకటన, సబ్జెక్ట్ కాదు ఆబ్జెక్ట్ అనేది 100%గా ఉంటుంది. ఇది రుణాత్మక ప్రకటన, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అనేది 100%గా ఉంటుంది. రుణాత్మక ప్రకటనలో ఆబ్జెక్ట్ 100%గా ఉంటుంది. ధనాత్మక ప్రకటనలో ఆబ్జెక్ట్ 50%గా ఉంటుంది. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రిటర్న్, ఎవ్రీ ఎవిడెన్స్ మనకు అక్కడ ఉంది, ప్రతి సాక్ష్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది, ప్రతి రూల్ అక్కడ రాయడం జరిగింది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. సరేనా? సో ఇవి డిసైడ్ అవుతాయి. ఫస్ట్ ఏంటి? మనకున్నటువంటి ప్రకటనలు డిసైడ్ కావాలి. 50, 100 డిసైడ్ కావాలి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ డిసైడ్ కావాలి. ఓకే, ఫైన్.
ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము దీని తర్వాత ఏం చేద్దాం, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ మనము ఈ ప్రకటనలో నుంచి కంక్లూజన్స్ ఎలా వస్తాయి, ఎలా డిరైవ్ చేస్తాము అనేది మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇంకొన్ని ఒక సెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇలా రాసుకుంటాను. ఆల్, ఏ, ఆర్, బి అంటాడు. అట్లాగే రెండవది సమ్, పి, ఆర్, క్యూ అంటాడు. అలాగే మూడవది సమ్, ఎక్స్, ఆర్, నాట్, వై అంటాడు. ఎక్స్, వైల వద్ద ఏ పదజాలం అన్నా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ వన్ నో, ఏ, ఈజ్, బి అంటాడు. ఫిఫ్త్ వన్ సమ్, పీస్, ఆర్, నాట్, క్యూ అంటాడు. ఓకే, అలాగే సిక్స్త్ వన్కి వెళ్దాం. ఓకే, సమ్, డి, ఆర్, నాట్, యమ్స్. ఓకే, సెవెంత్ వన్ ఆల్, ఎన్, ఆర్, డబ్ల్యూ. అలాగే ఎయిత్ వన్ నో, విల్ రైట్ నో, ఈఎక్స్, ఈజ్, వై అనొచ్చు. నైన్త్ వన్ సమ్, ఎక్స్, ఆర్, నాట్, వై. నెక్స్ట్ టెన్త్ వన్ ఆల్, జే, ఆర్, ఆర్స్ అని రాసుకోవచ్చు. ఓకే, అక్కడ ఏదన్నా పదజాలం మనం ఉపయోగించవచ్చు. కుక్కలు, నక్కలు, పిల్లులు, జింకలు, తాబేళ్ళు, దోమలు, చెట్లు, చేమలు, మెరుపులు, మేఘాలు అన్నీ రాసుకోవచ్చు, ఏదన్నా రాయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఆ తర్వాత ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటేనండి. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే, ఇది మాత్రం నెగటివ్. ఎందుకు, ఇక్కడ కూడా నాట్ ఉంది, ఇది కూడా నెగటివ్నేనండి. సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇది కూడా నెగటివ్ స్టేట్మెంటే. సిమిలర్గా సమ్ డిఆర్ నాట్ ఎమ్ అన్నాడు, ఇది కూడా నెగటివ్ స్టేట్మెంటే. ఇదొకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఇది మాత్రం నెగటివ్ స్టేట్మెంట్, ఇది నెగటివ్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. డన్, అయిపోయింది. రైట్, సో ప్లస్లు మైనస్లు డిసైడ్ చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది, మనం ముందుకెళ్దాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది, సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏ, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది బి. ఇదేమో సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్, ఇదేమో సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. అలాగే ఇది సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్. సిమిలర్గా ఇది సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్, ఇదేమో సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్, ఇదేమో సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్, ఇదేమో సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్. ఓవర్. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిసైడ్ అయిన తర్వాత మనము 100%, 50%ని డిసైడ్ చేయాలి. ఓకే, ఈ విధానంలో ఆల్తో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది 100%గా ఉంటుంది. సమ్ముతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది 50%గా ఉంటుంది. అలాగే ఇక్కడ సమ్ముతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి 50%గా ఉంటుంది. ఇక్కడ నోతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి 100%గా ఉంటుంది సబ్జెక్ట్. అలాగే సమ్ ఉంది కాబట్టి దీన్ని మనం 50%గా ప్లాన్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ సమ్ ఉంది కాబట్టి ఇది 50%గా ప్లాన్ చేస్తాం. ఇది ఆల్ ఉంది కాబట్టి 100%గా ప్లాన్ చేస్తాం. నో ఉంది కాబట్టి 100% అంటాం. ఇక్కడ సమ్ ఉంది కాబట్టి 50% అంటాం. ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి 100%గా ట్రీట్ చేస్తాం. ఓకేనా, సో ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ మైనస్
ఆ తర్వాత మైనస్, ఇవన్నీ డిసైడ్ అయిపోయాయి. ఇక్కడ మనం మేజర్గా మనకు కావాల్సింది, ఇప్పుడు మనం సబ్జెక్ట్ గురించి ప్రస్తావిస్తున్నాం. సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడేం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆబ్జెక్ట్ అనేది ప్లస్ మైనస్ల పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లస్ కాబట్టి ఇది 50%. ప్లస్ అవుతే 50%గా ట్రీట్ చేస్తాం. ఇది ప్లస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 50%, మైనస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 100%, మైనస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 100%, మైనస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 100%, అలాగే మైనస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 100%, అలాగే ప్లస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 50%, అలాగే మైనస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 100%, మైనస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 100% అండి. ప్లస్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది 50%. డన్. ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మొత్తం ఆల్ ఇక్కడ రైట్, ఆల్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది 100%, ప్లస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 50%, సమ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఈజ్ 50%, ప్లస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 50%, అలాగే సమ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఈజ్ 50%, మైనస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ 100%, నో ఉంది కాబట్టి సబ్జెక్ట్ 100%, ఇక్కడ ఇది నెగటివ్ కాబట్టి ఇది 100%, అలాగే సమ్ ఉంది పి కాబట్టి 50%, సమ్ ఉంది కాబట్టి 50, నెగటివ్ కాబట్టి ఇది 100%గా ఉంది. అలాగే సమ్ కాబట్టి ఇది డి, ఇక్కడ 50%గా ఉంది. ఇక్కడ ఇది ఎం అనేది నెగటివ్ కాబట్టి 100%గా ఉంది. ఎందుకు? ఆబ్జెక్ట్ అనేది నెగటివ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆల్ పైన 100%, ప్లస్ కాబట్టి 50%, అలాగే ఇక్కడ నో పైన ఎక్స్ నో ఉంది కాబట్టి 100%, ఇదేమో నెగటివ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఎంత? 100% మిత్రమా. అలాగే ఇక్కడ సమ్ ఉంది 50%, ఆల్ ఉంది 100%, నెగటివ్ 100%, ప్లస్ ఉంది కాబట్టి 50%. ఫస్ట్ ఈ రెండు డిసైడ్ అయిపోవాలి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటి? నెక్స్ట్ ఫ్రేమ్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఒక ధనాత్మక ప్రకటన ధనాత్మక తీర్మానాన్ని ఇస్తుంది. ఇది ఇంపార్టెంట్, మనకు నోట్ అని రాసుకుంటాం. నోట్ అని రాస్తాం. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ ఆల్వేస్ గివ్స్ పాజిటివ్ కంక్లూజన్ అంటాం. ఒక ధనాత్మక ప్రకటన ధనాత్మక తీర్మానమును ఇచ్చును. ధనాత్మక తీర్మానమును ఇచ్చును. ఇది ఎట్టి పరిస్థితులలో రుణాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. ఇది ఎట్టి పరిస్థితులలో రుణాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. దాన్ని ఇవ్వదు. వెరీ నైస్. ఓకేనా? ఒక ధనాత్మక ప్రకటన ఎల్లప్పుడూ ధనాత్మక తీర్మానాన్ని ఇచ్చును. ఇది ఎట్టి పరిస్థితులలో రుణాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఆల్వేస్ గివ్స్ పాజిటివ్ కంక్లూజన్. ఓకే, అంతేకాని ఇది ఎట్టి పరిస్థితులలో రుణాత్మక తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయదు, రుణాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. అలాగే రెండవ నోట్కి వెళ్దాం. ఇప్పుడు రుణాత్మక ప్రకటన ఏం చేస్తుంది అనేది ప్లాన్ చేయాలి. ఓకేనా? ఒక రుణాత్మక ప్రకటన రుణాత్మక తీర్మానాన్ని ఇస్తుంది. తీర్మానాన్ని ఇచ్చును. అంతేకాని ఇది ధనాత్మక తీర్మానాన్ని ఎట్టి పరిస్థితులలో ఇవ్వదు. ఇది ధనాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. అంటే ఏ నెగటివ్ స్టేట్మెంట్ ఆల్వేస్ గివ్స్ నెగటివ్ కంక్లూజన్. ఇట్ నెవర్ గివ్స్ పాజిటివ్ కంక్లూజన్ ఆర్ ఎల్స్ ఇట్ నెవర్ యాక్సెప్ట్ ద పాజిటివ్ కంక్లూజన్. ఓకేనా? సో దట్ ధనాత్మకాన్ని ఇస్తుంది, నెగటివ్ని ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓవర్. సరేనా? ఇవి రెండు పాయింట్స్ కూడా బాగా ఇంపార్టెంట్. మనము ఏది పాటిస్తుంది అంటే ఇచ్చినటువంటి తీర్మానాలలో ఈ తీర్మానం పాటిస్తుందా, ఏ తీర్మానం పాటిస్తుంది అనేది డిసైడ్ చేసేటప్పుడు మనల్ని బాగా ఉపయోగపడేవి ఇవి. ఓకేనా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సరేనా?
ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక పద్ధతిలోకి వెళ్తాం. ఇది చూడండి, ఇక్కడ 100% ఉన్నటువంటి ఈ యొక్క ఎలిమెంట్ అంటాం, ఇది 100% యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే 100% ఉన్నటువంటి ఒక పదము 50% కూడా యాక్సెప్ట్ చేస్తుందండి, ఇస్తుంది, తీర్మానాన్ని ఇస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే 50% ఉన్నటువంటి పదము 50% ఇస్తుంది, 50% యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే 50% ఉన్నటువంటి ఈ ఒక పదము ఎట్టి పరిస్థితులలో 100% యాక్సెప్ట్ చెయ్యదు. ఇది మాత్రం సాధ్యం కాదు. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏంటి అంటే, నీ వద్ద 100 రూపాయలు ఉన్నాయి. నీ వద్ద 100 రూపాయలను ఉన్న 100 రూపాయలను ఖర్చు పెట్టొచ్చా? ఖర్చు పెట్టొచ్చు. 100కు గాను 100 ఖర్చు పెట్టొచ్చు, తప్పులేదు. అలాగే నీ వద్ద 100 రూపాయలు ఉన్నాయండి, 50 రూపాయలను ఖర్చు పెట్టొచ్చా? డెఫినెట్గా ఖర్చు పెట్టొచ్చు. నీ వద్ద 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలకు గాను 50 రూపాయలను ఖర్చు పెట్టొచ్చా? డెఫినెట్గా ఖర్చు పెట్టొచ్చు. అవునా కాదా? కానీ నీ వద్ద 50 ఉన్నాయి, 100 రూపాయలను ఖర్చు చేయడం వీలవుతుందా? ఇది వీలు కాదు, మిగతావి వీలవుతాయి. ఇది కూడా బాగా ఇంపార్టెంట్. ఓకే, సో దట్ మనము ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ రెండింటిని? ఇంతకుముందు మనం రాసినటువంటి నోట్ యాజ్ వెల్ యాజ్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ఏ రూల్. ఇదొక రూల్. ఓకే, ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ మనకు వచ్చినటువంటిది, ఫస్ట్ మనకు కనిపించింది ఏంటి? వీ హ్యావ్ టేకెన్ యాజ్ పాజిటివ్ స్టేట్మెంట్ గివ్స్ పాజిటివ్ కంక్లూజన్, నెగిటివ్ స్టేట్మెంట్ గివ్స్ నెగిటివ్ కంక్లూజన్. అంద 100% 100 ఇస్తుంది, 100% 50 అవుతుంది, 50 అవుతుంది, 50 ఎట్టి పరిస్థితులలో 100 కాదు. వీటిపైన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఉంటాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇది స్టేట్మెంట్ అంటాం, ప్రకటన. ఇది స్టేట్మెంట్. ఓకేనా? ఇప్పుడు తీర్మానాలు, కంక్లూజన్స్. తీర్మానాలలో మొట్టమొదటి తీర్మానము రాస్తున్నాను, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. రెండవ తీర్మానం రాస్తున్నాను, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. మూడవ తీర్మానం కూడా రాస్తున్నాను, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫోర్త్ది, నాలుగవ తీర్మానం కూడా రాస్తున్నాను. ఓకే, ఎలా రాస్తున్నాను? సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. ఇదైపోయిన తర్వాత ఐదవ తీర్మానం రాస్తున్నాను, సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్ అని రాస్తున్నాను. అలాగే ఆరవ తీర్మానం కూడా రాయగలను. ఎలా? నో డాగ్ ఈజ్ క్యాట్ అని రాయొచ్చు. అలాగే ఏడవ తీర్మానం ఏం రాస్తున్నాను? నో క్యాట్ ఈజ్ డాగ్ అని రాస్తున్నాను. ఓకే, ఇవి మనకున్నటువంటి ప్రకటనలు ఇచ్చాడు, స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఓకేనా? దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే, ఏం చేస్తాము అనేది ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు మనం బేసిక్స్ ఎట్టి పరిస్థితులలో మరవద్దు. ఈ బేసిక్స్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. బేసిక్స్లో చూడండి ఎలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనము ప్లస్ మైనస్ని డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు కాబట్టి ఇది ప్లస్ స్టేట్మెంట్. అలాగే ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నాడు, ఇది కూడా ప్లస్ కంక్లూజన్. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు, ఇది కూడా ప్లస్సే, ఇది కూడా ప్లస్సే. కానీ నాలుగవ దాంట్లో ఇక్కడ నాట్ అనే పదం ఉంది, నెగటివ్. ఇక్కడ నాట్ ఉంది, ఇది నెగటివే. ఇక్కడ నో అనే పదం ఉంది, ఇది కూడా నెగటివే. ఇది నో అనే పదం ఉంది, ఇది కూడా నెగటివే. డన్. ఇది అయిపోయింది. ఫస్ట్ బేసిక్ ఏంటి?
ప్లస్ మైనస్ను డిసైడ్ చేయాలి. తదుపరి ఏం ప్లాన్ చేసుకోవాలి? సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్లాన్ చేయాలి. ఇక్కడ ఈ డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇది, ఆ తర్వాత ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ఇది. ఓకేనా? ఫస్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లాన్ చేయండి. ఇదేమో సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సిమిలర్గా ఇక్కడ సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఓవర్. తర్వాత ఏం చేస్తాం చూడండి, ఆల్ ఇచ్చినాడు, రైట్? కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ సబ్జెక్ట్ అనేది ఆల్తో సంబంధాన్ని కలిగి ఉంది కావున ఆల్ ఇచ్చినప్పుడు ఏం రాస్తాం మనము? 100% రాస్తాం. అలాగే ఇక్కడ ఈ క్యాట్స్ అనేది ఆల్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది 100%. సమ్తో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి 50%. ఇక్కడ సమ్ ఉంది కాబట్టి 50%గా పరిగణిస్తాం. అలాగే ఇక్కడ సమ్ ఉంది కాబట్టి 50%గా పరిగణిస్తాం. సమ్ ఉంది కాబట్టి 50%గా పరిగణిస్తాం. నో ఉంది కాబట్టి నెగటివ్ కాబట్టి నో అనేది యూనివర్సల్ క్వాంటిఫైయర్ కావున 100%గా ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూడా ఇది 100%గా ప్లాన్ చేస్తాం. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఆల్ కాబట్టి 100, ఆల్ కాబట్టి 100, సమ్ కాబట్టి 50, సమ్ కాబట్టి 50, సమ్ కాబట్టి 50, సమ్ కాబట్టి 50, నో కాబట్టి 100, నో కాబట్టి 100. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దేన్ని ప్లాన్ చేసుకోవాలండి? ఆబ్జెక్ట్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ క్యాట్ అనేది ఆబ్జెక్ట్ ప్లస్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్లస్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది 50%గా ట్రీట్ చేస్తాం. ప్లస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 50%. అలాగే ప్లస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 50%. ప్లస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 50%. సిమిలర్లీ ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 100%. నెగటివ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 100%. నెగటివ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 100%. నెగటివ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ 100%. డన్, అయిపోయింది. ఫస్ట్ ఇవి డిసైడ్ అయిపోయినాయి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తీర్మానాలలో ఏ తీర్మానము పాటిస్తుంది, ఏ తీర్మానము పాటించదు అనేది ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే అందులో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఒరిజినల్. ఓకేనా? ఇది ఒరిజినల్, దీన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. ఇది ఒరిజినల్ స్టేట్మెంట్ పాజిటివ్. ఇది ఎట్టి పరిస్థితులలో ధనాత్మక తీర్మానాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితులలో రుణాత్మక తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయదు, ఇవ్వదు. ఓకే, ఒక ధనాత్మక ప్రకటన ధనాత్మక తీర్మానాన్ని ఇస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఇది చూడండి, ఇది ధనాత్మక తీర్మానమే, ఇది ధనాత్మక తీర్మానమే, ఇది ధనాత్మక తీర్మానమే. ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ ఇది రుణాత్మక తీర్మానం. రుణాత్మక తీర్మానం ఇది పాటించదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ప్లస్లో నుంచి నెగటివ్ రాదు. నెగటివ్ ఎట్టి పరిస్థితులలో పాజిటివ్లో నుంచి పాజిటివ్ వస్తుంది కానీ నెగటివ్ రాదు. సో దిస్ ఈజ్ గాన్. ఇది కూడా పోయింది. సిమిలర్గా ఇది కూడా పోయింది, గాన్. సరేనా? సో దిస్ ఈజ్ కంప్లీటెడ్. కాబట్టి ఇవేవి కూడా నెగటివ్స్ పాటించవు. మరి ఇప్పుడు ఈ మూడింటిలో ఏవి ఫాలో అవుతాయి అంటే ఏవి పాటిస్తాయి అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడండి, ఎలా మనము డిసైడ్ చేస్తాము, ఎలా దీన్ని నిర్ణయిస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. హౌ, ఇక్కడ చూడండి, ఇక్కడ డాగ్ అనేది 100%గా ఉంది. 100%గా ఉన్నటువంటి డాగ్ ఇక్కడ 50%గా మారొచ్చు. అలాగే 50%గా ఉన్నటువంటి క్యాట్ 100%గా మారుతుందా? ఇది ఆల్రెడీగా మనం డిస్కషన్ చేసాం. 50% 100%గా మారుతుందా? నథింగ్ డూయింగ్. 50% 100%గా మారదు. కాబట్టి ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయింది. 2 పాస్ అవుతేనే పాస్. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిల్. ఇది అంటే 1వ తీర్మానము పాటించదు అని అర్థం. 1వ తీర్మానము పాటించదు. ఇప్పుడు 2వ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ 100 ఉన్నటువంటి కుక్క ఇక్కడ 50గా ఉంటుందా? ఉంటుంది. 50గా ఉన్నటువంటి పిల్లి 50గా ఉంటుందా? ఉంటుంది. అంటే 100 50గా మారొచ్చు, 50 50గా కూడా మారొచ్చు. కాబట్టి 2 పాటిస్తున్నాయి కాబట్టి 2వ తీర్మానము పాటించును. ఇది పాటించును.
అలాగే నెక్స్ట్ వచ్చేది మూడవది చెక్ చేసుకుందాం. ఇక్కడ 50 ఉన్న పిల్లి 50 అవుతుందా? అవుతుంది. 100 ఉన్న కుక్క 50 అవుతుందా? అవుతుంది. రెండు సత్యాలే కాబట్టి ఇది కూడా పాటిస్తుంది. అనగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనకు గాను దాని కింద ఉన్నటువంటి 7 తీర్మానాలలో పాటించేటటువంటివి కేవలం 2 తీర్మానాలు. ఏవేవి? సెకండ్ అండ్ థర్డ్ అంటాం. 2 మరియు 3లు. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఓవర్. ఇంతే. కాబట్టి ఏం రాస్తాం? 2 మరియు 3లు మాత్రమే పాటిస్తాయి. ఓన్లీ 2 and 3 ఫాలోస్ అంటాం. ఓన్లీ 2 and 3 ఫాలోస్ అంటాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్తాను. రెండవ ఎగ్జాంపుల్కి వెళ్తాను. సెకండ్ ఎగ్జాంపుల్. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఐ విల్ టేక్ సమ్ అదర్ థింగ్. ఆల్ బస్ ఆర్ ట్రైన్. అన్నీ బస్సులు రైళ్ళు అంటాడు. ఇంగ్లీష్లో తెలుగు మీడియం ఉన్న, నేను తెలుగు మీడియమే, తెలుగు మీడియం ఉన్న మనం బెస్ట్ ఇవి కొన్ని ఇంగ్లీష్లో నేర్చుకోవాలి కాబట్టి బెస్ట్ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. 2 వర్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఆన్సర్ కరెక్ట్గా చేయాలి. ఇది స్టేట్మెంట్ అంటాం, ప్రకటన. తర్వాత వచ్చేవి తీర్మానాలు వస్తాయి. తీర్మానాలలో నంబర్ 1 ఆల్ బస్ ఆర్ ట్రైన్ అన్నాడు. నెక్స్ట్ ఏంటి? ఆల్ ట్రైన్ ఆర్ బస్ అని రాస్తాను. ఆల్ ట్రైన్ ఆర్ బస్. వెరీ నైస్. ఆ తర్వాత రెండవది సమ్ బస్ ఆర్ ట్రైన్స్. వెరీ గుడ్. అలాగే మూడవది సమ్ ట్రైన్ ఆర్ బస్ అంటాం. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేది నాలుగవది. అలాగే ఇంకా మనం ఏం రాయొచ్చు? నో బస్ ఈజ్ ట్రైన్ అని రాయొచ్చు. అలాగే ఫిఫ్త్ వన్ నో ట్రైన్ ఈజ్ బస్ అని రాయొచ్చు. అలాగే సిక్స్త్ వన్ సమ్ బస్ ఆర్ నాట్ ట్రైన్ అని రాయొచ్చు. అలాగే సెవెంత్ వన్ సమ్ ట్రైన్ ఆర్ నాట్ బస్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఓవర్. ఇక్కడ మనం క్వశ్చన్ని ప్లాన్ చేసుకున్నాం, క్వశ్చన్ని రాసుకోవడం జరిగింది. తదుపరి మనం చేయాల్సిన పని ఏంటి? ఇందులో పాజిటివ్ నెగటివ్స్ బేసిక్స్ ఎప్పుడు వదలొద్దు, బేసిక్స్ ఇంపార్టెంట్. పాజిటివ్ నెగటివ్ ఫస్ట్ డిసైడ్ చేయాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ డిసైడ్ చేయాలి, 100% 50% డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి పాటిస్తాయా పాటించవా డిసైడ్ చేయాలి. ఓకేనా? సో ఒక్క నిమిషంలో మనం మొత్తం ప్లాన్ చేసుకోవచ్చండి. దీన్ని మనం పాజిటివ్గా తీసుకుంటాం, ఇక్కడ దీన్ని పాజిటివ్గా తీసుకుంటాం. ఇది పాజిటివ్ స్టేట్మెంటే, ఇది కూడా పాజిటివ్ కంక్లూజనే. కాకపోతే ఇది మాత్రం నెగటివ్ కంక్లూజన్గా ఉంది, నో వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నెగటివ్. వాట్ అబౌట్ దిస్ వన్? ఇది కూడా నెగటివే. ఇక్కడ మనకు నాట్ ఉంది నెగటివ్, ఇక్కడ నాట్ ఉంది నెగటివ్. ఓకే, సో దట్ నాట్ నో అనే పదం లేకపోతే మనం పాజిటివ్గా తీసుకుంటాం. ఓకే, ఒకవేళ నాట్ ఉన్నా నో ఉన్నా ఎలా రాసుకుంటున్నాం మనము నెగటివ్గా రాసుకుంటాం. వెరీ గుడ్, ఇది అయిపోయింది. సో ఇక్కడ బస్ అనేది సబ్జెక్ట్, ఇది ఆల్తో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి 100%. ఇక్కడ ట్రైన్ అనేది సబ్జెక్ట్, ఆల్తో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి 100%. ఇక్కడ బస్ అనేది సబ్జెక్ట్, సమ్ముతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి 50%. ఇక్కడ ట్రైన్ అనేది సబ్జెక్ట్, ఇది సమ్ముతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి 50%. ఇక్కడ ఉన్నది బస్, ఈ బస్ అనేది నోతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది 100%గా ట్రీట్ చేస్తాం. నో అనేది నెగటివ్ యూనివర్సల్ క్వాంటిఫైయర్ కాబట్టి ఇది రుణాత్మక సార్వత్రిక ప్రకటన కాబట్టి దీన్ని మనం నెగటివ్ 100% నెగటివ్ అంటాం. నోలో దీన్ని 100%గా స్వీకరిస్తాం. సిమిలర్గా ట్రైన్ ఇచ్చాడు, నో అనేది ఇచ్చాడు కాబట్టి ఇది 100%. సమ్ ఇచ్చాడు, బస్ అనేది ఇది 50%. అలాగే సమ్ ఇచ్చాడు, ఇక్కడ బస్ అనేది 50%. వెరీ గుడ్, ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేస్తున్నామో చెక్ చేద్దాం.
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ను 50% అంటాం. ప్లస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ 50%గా ట్రీట్ చేస్తాం. ప్లస్ ఉంది ఆబ్జెక్ట్ 50%గా ట్రీట్ చేస్తాం. ప్లస్ ఉంది ఆబ్జెక్ట్ 50%గా ట్రీట్ చేస్తామండి. సిమిలర్గా ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని 100%గా ట్రీట్ చేస్తాం. అలాగే నెగటివ్ ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని 100%గా ట్రీట్ చేస్తాం. నెగటివ్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని 100%గా ట్రీట్ చేస్తాం. నెగటివ్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని 100%గా ట్రీట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకున్నది ఒక ప్లస్ను ప్లస్గానే ఉంటుంది. ఒక ధనాత్మక ప్రకటన ధనాత్మక తీర్మానాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఇది రుణాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. కాబట్టి ఇది పాజిటివ్ ఓకే, ఇది కూడా పాజిటివ్ ఓకే, పాజిటివ్ ఓకే, పాజిటివా కాదు, నెగటివ్ పోయింది ఇది. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ గాన్. ఆ తర్వాత ఇది నెగటివ్, ఇదే నెగటివ్, ఇది కూడా నెగటివ్, అన్ని నెగటివ్సే ఉన్నాయి. కాబట్టి ఈ అన్నీ కూడా పాటించవు. ఎందుకు? ఒక ధనాత్మక ప్రకటన ధనాత్మక తీర్మానాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితులలో రుణాత్మక తీర్మానాన్ని ఇవ్వదు. ఇది అయిపోయిన తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, 100 ఉన్న బస్సు 50గా మారుతుంది ఓకే, కానీ 50 ఉన్న ట్రైన్ 100గా మారుతుందా? మారదు. కాబట్టి ఇది ఫెయిల్. అలాగే 100% ఉన్న బస్సు 50%గా మారుతుందా? మారుతుంది. 50%గా ఉన్న రైలు 50%గా మారుతుందా? మారుతుంది. సిమిలర్గా 100% ఉన్న బస్సు 50%గా మారుతుందా? మారుతుంది. 50%గా ఉన్న ట్రైన్ 50%గా మారుతుందా? మారుతుంది. దేర్ఫోర్ ఈ రెండు మాత్రమే పాటిస్తాయి. కాబట్టి 2 and 3లు పాటిస్తాయి అని రాస్తాం. ఓకేనా?